వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, నిన్న మార్నింగ్ అయితే శివరాత్రి సందర్భంగా పసుపుతో శివలింగం చేసి నేనైతే పూజ చేసుకున్నాను. ఇప్పుడు సాయంత్రం అనమాట, ఇది 11:30కి అయితే స్టార్ట్ చేసుకున్నాను అభిషేకము. ఇంకా దేవుడికి నాకు వచ్చినట్టుగా ఏదో ఓం నమ శివాయ, నాకు ఏ మంత్రాలు రావండి, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ నేనైతే నా దగ్గర ఉన్న గంధంతో, ఈబూతో, పసుపు, కుంకుమ, పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, పంచామృతాలు అంటారు కదా, వాటితోనే అభిషేకం అయితే చేసుకున్నాను. చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. చేసినంతసేపు ధ్యానం చేసినట్టే అనిపించింది. ఎందుకంటే ఆ శివుడితో నవ్వుకుంటూ అసలు ఆనంద స్థితిలో అలా చేసుకున్నాను. ఇంకా అలా నాకు 11:30కి స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఇంకా నాకు 12 అయిందండి అభిషేకం అయిపోయి, దేవుడికి దీపం పెట్టి ధూపం వేసేసరికి. ఇంకా నేనైతే మెడిటేషన్లో కూర్చున్నాను, ధ్యానం చేసుకున్నాను. ఇంకా 1 దాకా ధ్యానం చేసుకొని పడుకున్నాను. చాలా రాత్రి అంతా జాగరణ అయినట్టుగా, అంటే జాగరణ అంటే చాలా హ్యాపీ అనిపించింది. తిరణాలకి వెళ్తే కనుక ఎంత హ్యాపీగా ఉంటాం, అదంతా ఎంజాయ్ చేస్తాం కదా, అలాగే ఈ శివుడితో నేను నిన్నంతా కూడా ఆయన అభిషేకం చేసుకుంటూ, ఆయన నామస్మరణలో చాలా అద్భుతం ధ్యానం చేసుకుంటూ అలా చాలా బాగా అనిపించింది. మీరైతే శివరాత్రి ఎంత బాగా జరుపుకున్నారు, ఏ తిరణాలకి వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళారో నాకైతే కామెంట్ చేయండి. అసలు చాలా బాగుంటుందండి. నేనైతే ఆ శివుడిలోనే మనం ఉన్నాము, మనలోనే శివుడు ఉన్నాడని నమ్ముతాను నేను. ఆ శివతత్వంలోనే మనం ఉంటామండి అందరము. ఈ సృష్టి మొత్తం ఆయనే కదండి. ఇంకా అసలు విశ్వవ్యాప్తంగా ఆయనే ఉంటాడు కాబట్టి ఆయనలోనే మనం ఉంటాం. మనలో ఎప్పుడూ ఆ భగవంతుడు ఉంటాడు అని నేను బాగా నమ్ముతాను. ఇక నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇదిగోండి చూడండి, ఇంకా దీపం ధూపం ఇచ్చేసాను కదా. ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.